నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్నో పోవా కోడ్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నా. టెక్నో పోవా కోడ్ 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. హైలైట్లో చూసుకుంటే 144 కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. స్లిమ్ అనమాట, 7.4 mm థిక్నెస్తో 5500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళ IMX682 65 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ప్రైస్ కూడా 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 16,000 ఉంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 17,000 ప్రైస్ కేటగిరీతో పాటు వస్తుంది. కలర్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మంచి ప్రాసెసర్ వస్తుంది, బ్యాటరీ బాగుంది, స్లిమ్గా ఉంది, కర్వ్ డిస్ప్లే అంతా కూడా బాగానే ఉంది. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బోల్డ్ వేర్స్ ఉన్నవి, సో అదొకటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్వీస్ సెంటర్స్ గురించి అనమాట. సో సర్వీస్ సెంటర్స్కి వచ్చేసరికి మీ ఏరియాలో ఒకసారి కనుక్కోండి, సర్వీస్ సెంటర్ ఉందా లేదని ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయి ఇట్లా. సో కనుక్కొని పర్చేస్ చేసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అవి పెడితే ఇట్లా అది పక్క పెడితే మిగతా స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది, మంచి క్వాలిటీ కూడా, కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది, కర్వ్ డిస్ప్లేతో పాటు బాగానే వచ్చింది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనంటే జస్ట్ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటే మాత్రమే వన్ప్లస్ నుంచి అన్నమాట. వన్ప్లస్ నాట్ CE4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది, 18,000 ఉంది. స్టిల్ ఇప్పటికి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. 80 వాట్స్ ఛార్జర్ వస్తుంది, 5500 mAh బ్యాటరీ, సో ఈజీగా ఫుల్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు చెప్పడం. సో సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ ఉంటే ఇట్లా ప్రాబ్లం లేదు. ఇక్కడ వేవ్ కూలింగ్ చెప్పడం వస్తుంది, 6000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. M35 స్టిల్ బాగానే అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ నోట్ 14 5G అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సోనీ LYT 600 OS అండ్ AIS ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ కొంచెం మోడ్లవి కానీ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే CMF వాళ్ళది అన్నమాట, నథింగ్ ఫోన్ 2 Pro. సో ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్ యూనిక్నెస్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్కి అయినా సరే కూడా ఏంటంటే అవి స్క్రూస్ అవన్నీ ఉంటాయి, చేంజెస్ చేసుకోవచ్చు. బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో యాడమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ సో ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది కాబట్టి తీసుకొచ్చిన. ఇంకో విషయం ఏంటంటే ఇందులో కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, సోనీ వాళ్ళ LYT 600 కెమెరాతో పాటు కూడా వస్తుంది, 50 మెగాపిక్సెల్ OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4X 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 14,000కి వస్తుంది. ఎందుకని అంటే దీంట్లో బ్యాటరీ బాగుంది, 6500 mAh పెద్ద బ్యాటరీ వస్తుంది, 44 వాట్స్ ఛార్జర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా తీసుకోమని అయితే రికమెండేషన్ చేస్తున్న బేస్ వేరియంట్. సో ఇది గట్టి కాంబినేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా అవే ఫీచర్స్ అవే ఉంటాయని కాదు, కానీ కొంచెం ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో ఈ ఈ లిస్ట్ అయితే మీకు యూస్ఫుల్ అయింటుంది, కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను, నా ఒపీనియన్ చెప్పాను. ఫైనల్గా మీరేమనుకుంటారు, కొనరా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ వాళ్ళందరూ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.